హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పాపకి స్కూల్ జాయిన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి టేబుల్ పెట్టాను. తర్వాత మా పాపకి లంచ్ ప్రిపేర్ చేశాను. మా పాపకి ఈరోజు నేను లెమన్ రైస్ చేశాను. మా బాబుకి పులిహోర అంటే చాలా ఇష్టం. తర్వాత నేను పప్పు పొనగంట చేశాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కందిపప్పు, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా ఉడకబెట్టాను. తర్వాత పొనగంట ఆకు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత సరిపడినంత పసుపు, కారం, ఉప్పు వేసాను. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత బెండకాయలు వేసి వేయించాను. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసుకోవాలి. ఇంకోవైపు బెండకాయ కూరలో పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇంకోవైపు గోంగూర పచ్చడి చేశాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాను. తర్వాత గోంగూర ఆకులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.